యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం మరిపడిగ గ్రామంలో పీర్ల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎండి మాసూం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా తమ గ్రామంలో ఈ మొహరం వేడుకలు జరుపుకుంటామని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం హసైన్ హుసేన్లు వీరమరణం పొందడంతో వారి యొక్క గుర్తింపుగా ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం మరిపడిగ గ్రామంలో పీర్ల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎండి మాసూం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా తమ గ్రామంలో ఈ మొహరం వేడుకలు జరుపుకుంటామని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం హసైన్ హుసేన్లు వీరమరణం పొందడంతో వారి యొక్క గుర్తింపుగా ఈ పండుగలను జరుపుకుంటామని అన్నారు. మొహరం పండుగను పురస్కరించుకుని మరిపడిగ గ్రామంలో ముజాబార్ ఎండి ఇక్బాల్ పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీర్లను గ్రామంలో ఊరేగించగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారని అన్నారు. హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే మొహరం పండుగ ఎంతో విశిష్టత కలిగినదని అన్నారు. మహిళలు కూడా మొహరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి అబ్దుల్ నబీ, ఎండి అఖ్తార్ పాషా, కారోబార్ రాములు, వడ్లకొండ సోమయ్య, సోమ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరమరణం తర్వాత వాళ్ళ గుర్తుండేటట్టు గత 500 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో వాళ్ళని స్మరించుకుంటూ 10 రోజులు వాళ్ళ కోసం పూజా కార్యక్రమాలు చేసుకున్నాను. ప్రభుత్వం వారి చేత నియమించబడిన ముజావర్ల ద్వారా ఈ పండుగను జరుపుకుంటున్నారు. మన హిందూ సోదరులు కానీ కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో అందరి ఉత్సాహంగా పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మొహరం నెల భారతదేశం మొత్తంలో కానీ తెలంగాణలో కానివ్వండి ఈ పండుగను అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కలిసి ఈ పండుగను జరుపుకుంటూ సంతోషంగా చేసుకుంటారు. ఆ వీరబంధం పొందిన ఆ హసైన్ హుసేన్ అమరవీరులకు జ్ఞాపకార్థం కోసం మాత్రం ఇది చేసుకుంటే వారి కోసం కొంతమంది అన్నదానాలు కూడా చేస్తారు, కొంతమంది ఆహారం అన్నపానీయాలు ఇస్తారు. భక్తి కొద్దిగా ఎంతో మంది ఈ పీర్ల భక్తులందరూ వాళ్ళ బంధువులను ఊళ్ళలో పిలుచుకొని ఘనంగా ఈ పీర్ల పండుగను మొహరం జరుపుకుంటారు. ఓకే.